మంచిర్యాలపట్న చీఫ్ మినిస్టర్ కప్ 2024 ర్యాలీలో జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్సాగర్ రావు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం తెలంగాణను క్రీడల హబ్ గా మార్చాలన్న సంకల్పంతో పనిచేస్తుందని సురేఖ ప్రేమ్సాగర్ రావు అన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు అందులో భాగమేనని చెప్పారు. ఒలింపిక్స్ లో పతకాలు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ క్రీడాకారులకు అత్యున్నత శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, యువజన క్రీడా అధికారి రాజ్వీర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అలాగే అంటే క్రీడలు అనేటివి మానసిక ఉల్లాసానికి, శారీరక దారిద్ర్యానికి ఉపయోగపడతాయి. అయితే మన భారతదేశంలో చూస్తే క్రీడలకి తగినంత ప్రోత్సాహం లేదు అని అనిపిస్తుంది. ప్రభుత్వాలు కూడా క్రీడల్ని ప్రోత్సహించాలి. అలాగే అంటే ఇప్పుడు మనకన్నా ఒక చిన్న దేశమైన ఉత్తర కొరియా మొన్న జరిగిన ఒలింపిక్స్లో 36 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. అయితే మన దేశంలో కూడా వాళ్ళను ఉత్తర కొరియా నుండి కోచ్లను తీసుకొచ్చి మన దగ్గర ఉన్న అథ్లెట్స్ కూడా కోచింగ్ ఇప్పిస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సరైన ప్రోత్సాహం అనేది ఇస్తే మన మట్టిలో కూడా మాణిక్యాలు అనేటివి ఉన్నాయి, వాటిని వెలికితీయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఎంతో అభినందించదగ్గ విషయం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన మంచిర్యాల పట్టణంలో 10K రన్ అనేది జరుగుతుంది. దాంట్లో పాల్గొనడానికి వచ్చిన యువకులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఉత్సవాలు విజయవంతంగా కొనసాగాలి.